తోడు కుక్కడు బగ్గ వలిసిర్రా ఎవరికి ఏర్పడతలేదు. నీ అక్క మంటలు నొక్కుతా బాడుకోవు మేమన్నారు ఉడతమ్మక పోడా ఏమన్నాడు కాదురా గింత పొద్దుగా గాడిని గుంజుకొచ్చినట్టు గుంజుకొత్తిరి మంచిగా చెద్దరు కప్పుకొని మంచిగా వంటను గందుకే వీని కోడి మీద అంటారా ఇలా పోయి పండుగనే పండుగ పొద్దు వచ్చాక వంటాడా కోడి మీద అంటే కొరకాసిన నోట్లో పెడతా పోడా గింత పొద్దుగా మంట పెడదామన్నది ఎవరు రేడా వానికి తలకే మంటలు నొక్కుతా. వీడిని ఎడికలు పట్టుకొచ్చిర్రే వీడు మనిషి అదున్న పోదా వీని తలకన్నా చెప్పు ఏ వానికి ఏం తెలియదు కానీ తీరా కోడి మెదడుగాడు భోగి పండుగ నాడు భోగి మంట పెడితే చుట్టుపక్కల వంటలంతా మంటలు ఎత్తారు రకరాని వస్తువులని. ఏమవుతుందిరా గాడిది గుడ్డు బంగారు లడ్డు అవుతుంది ముసలాచి ముద్దిత్తది గట్ల కాదురా పాత వస్తువులు అన్నీ లేస్తే నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మరి టీవీలో బూస్ట్ అవుట్ ఎనర్జీ వస్తుంది అంటారు కదరా అంత అట్టిదేనా ఎడ్డోని పిల్లనిస్తే తెల్లాలేసి పెండ్లా నవ్వాలన్నట అన్నిప్పు చెప్తారా నీకు గట్ల కాదా రాజన్న భోగి మంటలు పెడితే మనకు అందరికి మంచి జరుగుతుందట మన పాపాలు దోషాలు అన్ని మంటలు కాలిపోతాయి అట్నే. గంతేరా అలకటి ముచ్చట చెప్పినావు పో. గట్లనారా మరి గట్ల చెప్పాక అన్నీ ఏమేమి కొడతారేమరా. అరే నాన్ని అయితే అని మా పూరి నన్ను ఇచ్చిపెట్టిపోయిందిరా దాన్ని తెచ్చి మంటలే నువ్వు కన్నా ఇంకా పోరేమన్నదిరా బంగారం కోసం పోరి మంటలు ఎత్తా అంటాను. నన్ను ఇచ్చిపెట్టి ఇంకొంత పోయింది కదరా అది పాతదేగా ఇంకేం తెచ్చి మాటలు వారెత్తా అలా అయ్యి అట్టి ఊకుంటాడా నిన్ను తీసి బొందలు నూకుతాడు అన్ని అడ్డమైన పొరుగైన ఒర్రకు సపడకుండు. అరే అయితే కానీ అరే అజ్జిగా ముగ్గుల పోటీలో ఫస్ట్ నీకు వచ్చిందాడు కదా ప్రైజు. నాకే వచ్చింది. నాకెందుకు వస్తుంది నీ ఆడిదానా ముగ్గులు వేసేటోన్నా. అబ్బా నాకు తెలియదారా మీ ఇంటి పక్క పోటీ పోరికి నువ్వే నేర్పించినాడుగా మొన్న ఫస్ట్ ప్రైజ్ వచ్చే. ఏహే ముగ్గులేవేం లేవు నీ ముగ్గులే నేర్పించిందే నా ఆలే సక్కారావు ముగ్గులు రా నీకు తెల్లారి 3 గంటలు వేసి అలుగు తల్లి ముగ్గేసిండే వీడు నేను చూసినా. నువ్వు బాగా ఎగరకు నువ్వేసింది నేను చూసిన మొత్తం కుండలకెళ్ళి పాలు పొంగిపోతానాయిగా. అందరే కానీ తీరా మీకంటే మొదగా లేచి వీడు ముగ్గేసిండ్రా వీడు రంగులు నింపుతాడే మీరు గప్పుడే లేచి అలుగు తల్లుతారు. నీ అక్క నీ 2:30కి లేచి ముగ్గేసిన నీ అబ్బాయి ఎవడు చూడలేదు అనుకున్నా నీకెట్లా తెలుసురా. నేను 2 గంటలకి లేచి ముగ్గేసిండ్రా అందరం ఒకటే గంతి అక్కేలా లేనప్పుడు మనం వేయద్దానే. అయినా నాకు డౌట్ ఆడలు మోల బట్టలు వేసుకోండి ఏం కదా అని మోలు ముగ్గులు ఎత్తానే. అయితే చీర కట్టుకొని ఆర్టీసీ బస్ ఎక్కిపోరుగా తెలంగాణ మొత్తం తిరగాచ్చు. పొలంలో పోయి మట్టి తెపో. అగో మళ్ళా మట్టి ఎందుకంటే ఏమరా గంగెట్లు చేయాలి కాటం రాజును చేయాలి పెద్ద రాజును చేయాలి మట్టి తెపో నువ్వైతే. అరే మీ ఒక చూస్తారేమరా పొలంలో గుంజలు వాతి దోరణ పాకులు కట్టుర్రి ఓడు ఎట్లా కడకరారి మనిషికో పని చేయాలి గిట్లయితే ఎట్లరా. తెల్లారంగా గీడికి ఎందుకు పట్టుకొచ్చి కత్తేంది బాగోతమేంది గువ్వలు కొనుక్కుతా పోడా పెండ తట్టడి తినుకుంటా ఇంట్లో వంట వారా. ఈ కాలం పోరగాన్లు బాగా మజ్జు తయారయ్యారు. అవునే అవ్వా దీన్ని ఏం పండుగ అంటారే. కాట్రేవుల పండుగ అంటారా. మేము 20-30 ఏళ్ళ కింద ఈ పండుగ జోరుగా చేసుకునేది. అసలు ఈ పని ఏమవుతుంది అవ్వా అసలు మనం ఈ పని ఎందుకు చేసుకుంటాం. నేను తర్వాత చెప్తా గానీ మీరైతే పని చేయిపోరి ఇవరకే లేట్ అవుతుంది. ఇంకా చూస్తలేదురా బారే మనిషికో పని అందుకుందాం.
మళ్ళీ వంటరేమరా ఈ జాజు ఇట్లా కలుపుతురా రే మళ్ళా కదెందుకు గదెందుకంటావేమరా ఎడ్ల కొమ్మలో పూయద్దా నీ ఎంత పిచ్చి పని చేసినావు అవ్వ ఇంకా జాలి బాలు కలర్ డబ్బా ఎత్తే చాలా రోజులు ఉండగా కలర్లు ఎందుకురా కలర్లు గిల్లర్లు చేయబట్టే ఈ రోగాలు ఈ బాధలు వెనకట మేము ఈ కలర్లు వేసుకోలే జాజులు సున్నాలు అలుక్కొని మంచిగా ముగ్గేసుకునేది అప్పటి మనుషులు ఎట్లున్నారు ఇప్పటి మనుషులు ఎట్లున్నారు వెనకటి మనుషులు రాళ్ళు బుక్కిన అరిగేది ఇప్పుడు ఒక బుక్ ఎక్కువ అయితేనే కడుపు నొస్తుంది అంటారు నిజమేనవ్వా ఈ అడ్డమైన పొడి అనేది తినబట్టికే ఈ రోగాలు వస్తాయి ఏ పార్రా చదువుదాం ఏ పార్రా అరే కొమ్మలో పెట్టినాక ఎడమ దొక్కల కొడితే అరిసెయి పడాలి కడుపు పట్టుకపోతుంది అరే పోడా ఇంకా అయిపోలే ఆ ఎడ్ల నెలలో పట్టుకపోరి ఓ రామ గల్లకెందుకు గన్లకెందుకంటావేమరా పారి అరే మీరు అందరూ అంగిలి ఇడువుర్రా ఎడ్ల చుట్టూ 5 సుట్లు తిరగాలి మిమ్మల్ని పోయి ముద్దలు అందుకొని కొడతా అంటే అందుకొని తినాలే ఏంది అంగిలేడు అన్నా నీ అక్క అది పొగలు వెళ్తాంది ఉంటావా మేము కొట్టుకునే గిట్టుకునే ఏమది కానీ మనిషికి ముద్ది తింటాం ఎప్పుడు మీకు కడుపు కొట్టుకపోతుంది ఏంద్రా ఈ సగంలో పోతావారా ఇడువురు అంగిలి ఇడువురే ఏమైందిరా పొరగాళ్ళు పెద్దోళ్ళు చెప్పినప్పుడు మనం వినాలే అంగిలి ఇడుగురి అంగిలి ఇడిచి ఉరుకోరి ఒక 5 సుట్లు ఏ ఉరుకుర్రా ఉరుకుర్రా పొరగాళ్ళు ఉరుకుర్రా 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 పరగాళ్ళు ఉరుకోరు ఉరుకోరు ఉరుకోరే పడ్డాయిరా ఏరా ఏరా సీన్ ఏరా ముద్దలందుకొని చంపితే ఎర్ర పడాలి ఏయ్ ఏయ్ ఏ ఉరుకురా ఉరుకురా 5 చెట్లు ఉరికేదాకా ఆగద్దు పాపం నలుగుతుంది ఉరుకురా కొట్టినా కొద్ది ముద్దలు అందుకొని తినురా తినురా అవ్వా ఈ పొంత బగ్గు అంటుంది నీ అవ్వ అంటారా మరి పత్తి దున్నినప్పుడు మక్క దున్నినప్పుడు మరి అవిటి కొడితే అవిటి ఎంత బగ్గు అనాలరా అంటే ఇప్పుడు రివెంజ్ అవ్వా రివెంజ్ కాదురా గొడ్లను కొట్టిన పాపం పోవాలా అని ఈ పండుగ పెట్టిండట దేవుడు మంచిగా ఉంది పండుగ మాకు తెలియదు ఇప్పుడే చూస్తాను ఇప్పుడు ఎవరు చేస్తలేరు సంక్రాంతి పండుగ వస్తే మేము సంబరంగా చేసుకునేది చిన్నప్పుడు అవ్వా ఇప్పుడు నా పాపాలు అన్ని పోతాయా అన్ని పోతాయి మళ్ళా పాపాలు చేయకుర్రి గొడ్లను కొట్టద్దు ఫస్ట్ చెప్తే నేను ఉరుకుతును గానే నా పాపాలన్నీ పోవు ఎంబడివాడి ఉరికినావు కదరా నీ పాపాలు సుత పోతాయి అందరికి మంచే ఇయో ఈ సప్పుడు మొక్క కూడా అయితే దేని వాడు దాన్నే కొడతాడు బండ్లు అందుకొని అట్లా కొట్టద్దు గొడ్లను అట్లా కొడితే పాపం తలుగుతుంది మీ అవ్వయ్య కొడితే కొడుకు దెబ్బ తాకిందని మీ అవ్వయ్య చూస్తుంది అవిటి కొడితే అవిటికి అవ్వ అయ్యా నోరు లేదు నోరు లేని పచ్చులను కొట్టద్దు ఏ కొట్టం ఎద్దేడిసినా వ్యవసాయం బాగుపడది రైతు ఏడిసినా రాజ్యం బాగుపడది పోయి ఎడ్లను మొక్కుపోరి నీ అవ్వ గింత కథను అది వెనుక ఏ కొట్టం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఫిలిమ్స్ ఈసారి మీ ముందుకు కొత్త వీడియోతో నచ్చినాం. మనం ఎప్పుడైనా కూడా మన తరతరాల నుండి వస్తున్న సంస్కృతిని వెనుకటి పండుగలను అన్నింటినీ మర్చిపోతున్నాం. మనకి అవ్వ ఇచ్చిన కథనం ప్రకారం మనం ఒక మంచి కొత్త వీడియో తీసినాం. ఇప్పుడు చూద్దా ఇలాంటి పండుగలు మీరు జరుపుకుంటున్నారా? అయితే ఎక్కడెక్కడ జరుపుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి. మా వీడియోలు ఎలికెళ్ళి చూస్తారు అట్లా కూడా కామెంట్ చేయండి. అందరూ ఆదరించండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బై ఫ్రెండ్స్.